లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 3వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం అండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20 వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకమైన వాడు అంటే దీవెనలు, ఆశీర్వాదాలు కావాలనుకున్నప్పుడు దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మరి దేశంలో నమ్మకమైన వాళ్ళని గురించి చూస్తున్నప్పుడు కనిపించలేదని మరి 101వ కీర్తన కూడా చదువుతామండి. కాబట్టి నమ్మకమైన వారు కావాలి. నమ్మకంగా పనిచేసే వాళ్ళు కానివ్వండి, నమ్మకంగా మరి ఉన్నటువంటి వారు, దేవునికి నమ్మకమైన వారు కూడా దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉంటారని కూడా రాయబడింది. కాబట్టి నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మరి దేవాది దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, కృపయేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. ఇదిగో నన్ను ప్రభా తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభా. యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. దేశం మీదకి దేశాలు ఇద్దరు నుంచి యుద్ధాలు వస్తూ ఉన్నాయి ప్రభా. ఇగో తండ్రి, యుద్ధాలు లేకుండా సమాధానం దయచింతండి ప్రభా. ఇగో తండ్రి, యేసునికి స్తోత్రాల ప్రభు. మరి నాని గొప్ప దేవునికి వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి, చెడు వ్యసనం నుంచి దూరపరచండి. త్రాగుడు ప్రభా తండ్రి, పాన్పరాకు, గొట్టికాలు ప్రభా, గంజాయి, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది చెడిపోతున్నారు. ఆ బిడ్డలను రక్షించుకోమని ప్రార్థనకి వందనాలు తండ్రి. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రభా ఎస్ఐనికి వందనాలు తండ్రి ప్రభా. మరి ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేస్తున్న ఉద్యోగం మీ అస్తం తోడుగా ఉంచి రాకపోకల్లో ప్రభు నీ కోపదలు నీ కృపించండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని, అలాగే ప్రభా తండ్రి నైనా బిడ్డలు 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉండగా నీ కృప తోడుగా ఉంచాను. చక్కగా చదువుకుని ప్రయోజకుడు కృప దయచిందండి ప్రభా. మా దేశ పాడి పండినందరూ మీరు ఆశ్రయించాం ప్రభానికి స్తోత్రాలు. దేవతని విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభావి గొత్తండి. రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమని దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి ప్రభా. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ దయచేయండి తండ్రి ప్రభా. ఇగో తండ్రి, నెలంతా ప్రభా మరి నెల ఇది మొదలుకొని ప్రభా జూన్ నెల వరకు ఆయా చోట్ల తండ్రి సంఘాలు, సభలు జరుగుతుండగా ప్రభా మీరు ఆశ్రమం జరిగించుకోమని ప్రార్థస్మానికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి ప్రభా, ప్రతి సేవకుడు, సేవకురాండ్రులు, వారి కుటుంబ సంఘం, పరిచర్యంతా కూడా మీరు ఆశ్రయించి దీవించినాను. దేవతని ఈ దినమంతా కూడా మీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు అందరికీ.